ఎస్, ఈ బ్యాండ్ కాన్సెప్ట్‌లో 6 బ్యాండ్లను ఒకేసారి స్టేజ్ మీద పెట్టి ఈ కాన్సర్ట్ చేయడం అనేది సరికొత్త థీము. ఈ థీమ్‌లో సెప్టెంబర్ 6వ తారీఖున ఈ జామ్ జంక్షన్ అని చెప్పితో ఒక కార్యక్రమం చేయబోతున్నారు. దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు మారుతి గారి డాటర్ హియా. సో ఏంటి ఈ కాన్సెప్ట్ వెనకాల రీజన్ ఏంటి? సో దీన్ని ఎలా చేయబోతున్నారు? సో ఆవిడ పార్టిసిపేషన్ ఎలా ఉంటుందనేది ఆవిడని అడిగి తెలుస్తుంది. హియా, మీ ఫాదర్ డైరెక్టర్‌గా తెలుసు మా అందరికీ. సో అంటే మీరు మీ విషయంలో ఆయన చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ గారినే మీరు ఇంప్రెస్ చేశారని. ముందు ఏం చెప్పి ప్రభాస్ గారిని మీరు ఇంప్రెస్ చేశారో అది చెప్పండి. అలా అని ఏం లేదండి. హీ ఈజ్ అన్ అమేజింగ్ పర్సన్. నేను చేసే చిన్న చిన్న వాటిలతో వీ టాక్ అ లాట్ అండ్ అది చూపిస్తే హీ విల్ గెట్ ఇంప్రెస్డ్ అండ్ అది ఇట్స్ జస్ట్ హిమ్ బీయింగ్ హంబుల్ నిజంగా అయితే. బికాజ్ ఐ ఫీల్ లైక్ ఐ కెన్ డూ అ లాట్ బెటర్ and he's just motivating me so much and he just helps me do something that I like ante. అంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేసే విషయంలో మీ ఫాదరు, మీ మదరు, సో ఎట్లా అంటే మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది? మీరు చాలా డ్రాయింగ్ కూడా వేస్తారు మీరు, మీ బ్రదర్ అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఫస్ట్ నుంచి మీ చైల్డ్‌హుడ్ నుంచి ఎలా ఉండేది ఎంకరేజ్? వాళ్ళిద్దరూ నో మ్యాటర్ వాట్ దే ఆల్వేస్ యూస్ టు గివ్ అస్ ఎవ్రీథింగ్ అండి. నేను అలా అని నేను చిన్నప్పుడు మ్యూజిక్లో స్టార్ట్ చేద్దాము అనుకొని చాలా చాలా ట్రై చేసి అది సక్సెస్ అవ్వక నేను కూడా చాలా ఇలా చేసిన వాళ్ళు ఏం అనేవారు కాదు. సరే ఇది ట్రై చేయి, అది ట్రై చేయి, నీ ఇష్టం అన్నట్టు. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ టు హ్యావ్. It's actually I'm very blessed to have those kinds of parents because they are always very supportive. Yeah. అంటే మామూలుగా సాధారణంగా సినిమా మేకింగ్ వన్స్ మీరు ఆ ఫీల్డ్ అలవాటు ఉంది కాబట్టి అందులో చూసుకోవాలని చెప్పేసి అది ఈజీగా ఉంటుంది. అంటే మీకు అలవాటైన జాబ్ కాబట్టి. బట్ మీరు డిఫరెంట్‌గా ట్రై చేయడానికి గల రీజన్ ఏంటి? ఈ ఇంట్రెస్ట్ రావడానికి గల కారణం ఏంటి? ఎందుకంటే నాకు ఈ కాన్సెప్ట్ విన్నాక శ్రీ దగ్గర నుండి నాకు సడన్గా ఎంత అంటే హై అనిపించిందంటే, ఎందుకంటే నేను పర్సనలీ నా ఫ్రెండ్స్తో బ్యాండ్స్కి వెళ్ళి వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ చూసి ఐ యూస్ టు గెట్ వెరీ ఇంప్రెస్డ్. కానీ ఒకటేసారి ఒక 6 బ్యాండ్స్ వచ్చి పర్ఫామ్ చేయడం అంటే ఇట్ విల్ బీ ఒక నెక్స్ట్ లెవెల్ హైలో ఉంటుంది మనకి జనాలకి, హూ ఎవర్ ఈజ్ దీస్ బ్యాండ్స్ ఫ్యాన్స్ కానీ. సో ఆ ఐడియా విన్నాకే ఐ ఫెల్ట్ అంటే పర్సనలీ నాకు మంచిగా అనిపించింది. బికాజ్ ఐ వాంటెడ్ టు సీ దిస్ హ్యాపెన్, ఐ వాంటెడ్ టు హెల్ప్ అవుట్ అంతే. అంటే ఓన్లీ ఈ మ్యూజిక్ ఇంట్రెస్టేనా మీకు యాక్టింగ్ మీద కానీ, డైరెక్షన్ మీద కానీ ఇలాంటి ఇంట్రెస్ట్ కూడా ఉన్నాయా అట్లా? నాకు యాక్చువల్లీ చెప్పాలంటే మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ లేదండి. కానీ ఇంట్లో మై బ్రదర్ ఇస్ అ మ్యూజిషియన్, హీ ప్లేస్ డ్రమ్స్ అనమాట. చిన్నప్పటి నుంచి తను దీంట్లోనే ఉన్నాడు కాబట్టి నాకు కొంచెం ఉన్న ఐడియాని ఇలా అంతే. కానీ ఐఎమ్ మోస్ట్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రియేటివ్ డైరెక్షన్, విఎఫ్ఎక్స్ అనమాట. మీకు ఆల్రెడీ విఎఫ్ఎక్స్ మారుతి గారి దగ్గర నుంచి కూడా ఆయనకు ఒక కంపెనీ ఉండేది కదా. సో అది మీరు ఫార్వర్డింగ్ చేస్తూ అంటే మీరు కంటిన్యూ చేస్తారు ఎట్లాగా విఎఫ్ఎక్స్ అనేది? అది ఇప్పటికీ తెలీదండి. బికాజ్ ఐ వాంట్ టు డూ మై హైయర్ ఎడ్యుకేషన్ అదంతా ఉంది. కానీ ఆయన వాట్ ఎవర్ హీ డస్ ఐ విల్ సపోర్ట్ హిమ్ రిగార్డ్లెస్. ఆయన దేంట్లో చేసినా ఐ విల్ పుట్ మై హ్యాండ్ ఇన్ ఇట్ ఫర్ షూర్. మారుతి గారు చేసే ప్రతి ప్రాజెక్ట్లో కూడా మీ ఇన్పుట్ అనేది ఉంటుంది అని చెప్పేసి అంటారు. అది ఎంతవరకు ఉంటుంది? ఏమేమి సలహాలు, సూచనలు మీరు ఇస్తే ఆయన తీసుకుంటారు? సలహాలని కాదండి, మోస్ట్లీ బికాజ్ నేను ఎక్కువ ఆయన దగ్గర నుంచి తీసుకుంటాను కాబట్టి ఆయనకి ఏదన్నా కొత్తగా కావాలంటే డాడీ ఈ ఐడియా బాగుంటుందేమో అన్నట్టు చెప్తాను, కానీ అంతే. అంటే ఈ ఫాదర్ సంబంధించి మీరు చెప్పిన అప్డేట్ ఏది మీకు సినిమాల్లో, గత సినిమాల్లో ఉపయోగించడం జరిగింది రాజాసాబ్లో కానీ? నా ఫస్ట్ ప్రాజెక్ట్ అండి రాజాసాబ్లో వర్క్ చేయడం. సో ఇప్పుడు చూడాలి. అంటే ప్రభాస్ గారు ఎలా అంటే ఆయనతో కొలాబరేషన్ మీరు సెట్లో కలిసి ఉంటారు కదా. సో ఆయనతో జర్నీ ఎలా ఉంది? హీఈస్ అన్ అమేజింగ్ పర్సన్ అండి. ఆయన హీఈస్ అ రాక్ స్టార్ అసలు. దెర్ ఇస్ నో వర్డ్స్. వీఆర్ బ్లెస్డ్ టు వర్క్ విత్ హిమ్ అంతే. అండ్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ బీయింగ్ విత్ హిమ్ ఇస్ అమేజింగ్. ఒక విషయం అండి, అంటే మీరు రాజాసాబ్ అనేది కంప్లీట్గా ప్రభాస్ని కొత్తగా చూపిస్తున్నారు చాలా గ్యాప్ తర్వాత. కల్కిలో ప్రభాస్ని చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఐఎమ్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ అండి, మీకు అర్థం కావట్లేదు. సో యాజ్ అ ఫ్యాన్ ఐ లవ్డ్ ఇట్. ఐ కాంట్ బిలీవ్ హీ హ్యాస్ ఐ మీన్ కాంట్ బిలీవ్ అని కాదు, ఇట్స్ వెరీ బిలీవబుల్ బికాస్ హీ ఈస్ ద ప్రభాస్. బట్ ఈ ఆడియన్స్కి అంత బాగా నచ్చడం, ఇంత లార్జ్ స్కేల్లో సినిమా తీయడం, దట్ ఈస్ అమేజింగ్. నాగి విల్ ఆల్వేస్ బీ అన్ ఇన్స్పిరేషన్ టు మీ బికాస్ హీఈస్ అ విజనరీ. ఇప్పుడు ఈ జామ్ జంక్షన్ అనే కాన్సెప్ట్ కంటిన్యూగా సిరీస్ 1 by 1 మీరు చేస్తూనే ఉంటారా ఈ బ్యాండ్ కాన్సెప్ట్ అనేది ఎట్లాగా?
అవునండి. జామ్ జంక్షన్ ఇస్ నాట్ జస్ట్ ఇప్పుడు ఇక్కడికి అయిపోదు. దిస్ ఇస్ వీ వాంట్ టు ప్రమోట్ మోర్ రీజనల్ బ్యాండ్స్. వీ వాంట్ టు ప్రమోట్ మోర్ న్యూ టాలెంట్. వీ వాంట్ టు ఎంకరేజ్ మోర్ టాలెంట్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. ఆన్ సెప్టెంబర్ 6th ఇట్స్ హియర్. ఒకటే అండి ఈ రీజనల్ ఓకే ఇవన్నీ అంటే ఫ్యాషన్గా ఉంటాయి, అప్డేటెడ్గా ఉండే మ్యూజిక్ ఓకే. బట్ చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఉండే బ్యాండ్స్ కొన్ని ఉంటాయి, వాళ్ళని ఎంకరేజ్ చేసే ప్రోగ్రామ్ కూడా మీకు ఉందా ఎట్లాగా? యా అండి, బికాస్ వీఆర్ థింకింగ్ అబౌట్ ఇట్. ఎందుకంటే దెర్ ఆర్ సచ్ చిన్న చిన్న ప్లేసెస్లో ఎంత లోకల్ బ్యాండ్స్ ఉన్నారు, కానీ దే ఆర్ అమేజింగ్. ఎంత అంటే ఈ వీళ్ళు కూడా స్టార్ట్ అయినప్పుడు దే వర్ అ స్మాల్ బ్యాండ్ ఓన్లీ, కానీ ఇక్కడి వరకు రావడం అనేది ఇట్స్ గ్రేట్. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కార్పొరేట్ ఎంప్లాయీస్. దే ఆర్ డూయింగ్ సాఫ్ట్వేర్ అనమాట. కానీ ఇంత టాలెంట్ ఉంది అని మాకు తెలుసుకొని మేము వీళ్ళని ఇలా ప్రజెంట్ చేయడం, దట్స్ ఆర్ బ్లెస్సింగ్. సో వీ వాంట్ టు షో మోర్ టాలెంట్ అండ్ వీ వాంట్ టు డెవలప్ దిస్ ఐడియా. సో ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సో ఇది హియా చెప్తుంది ఏంటంటే కనుక ఏదైతే ఒక అప్డేటెడ్గా ఉండే బ్యాండ్స్, సిటీల్లో ఉండే బ్యాండ్స్, మెట్రో సిటీస్లోనే కాకుండా లోకల్గా ఉండే బ్యాండ్స్ని కూడా తను ఐడెంటిఫై చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా కూడా ఈ జామ్ జంక్షన్ కాన్సెప్ట్ అనేది కొనసాగిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో సుజిన్ ఏబియన్.